అరే ఓ జమదగ్ని సారీ అన్న చూడన్నా నువ్వేమో వాడి పడేసిన బట్టలు నాకు ఇస్తావయ్యే అవేమో పొడిగైపోయినాయి కనీసం ఈ సంక్రాంతికైనా కొత్త బట్టలు కొని అన్న నా సైజుకి సర్లే పోరా. ఏయ్, ఏందిరా ఈ కలెక్షన్? అన్ని షాపులో అమ్మ ఫోటో పెట్టుకుంటున్నా. గట్లయితే ఆ 20 రూపాయలు ఎట్లా వచ్చినాయిరా? ఆ మటన్ షాపు కాదగానికి ఇంకా అమ్మ ఫోటో దొరకలే అంట, ఆడిచ్చిండు. ఆహా గట్లయితే రేపు వాడు గా ఫోటో జిరాక్స్ పెడతాడు, అప్పుడు 20 రూపాయలు కూడా రావు. అంతే మళ్ళా. చూసినావన్నా గిదంతా గా బాలుగాని వల్లే. వాడొచ్చి అమ్మ ఫోటో పెట్టిండు, అది చూసి అందరూ మనకి పంగనామాలు పెట్టిరన్నా. ఏందిరా అమ్మని అడ్డం పెట్టుకుని వీళ్ళందరూ మనల్ని గిట్ట యదవల్ని చేద్దాం అనుకుంటున్నారా? అందరూ కాదన్నా, గా బాలుగాడు మాత్రమే. వాడొచ్చిన 10 నిమిషాల్లోనే మన దగ్గర పైసలు వసూలు చేసిండు. వాడు మామూలు మనిషి కాడన్నా, చాలా ఖతర్నాక్. ఓ నువ్వు చెప్పింది నిజంరా అన్నా ఏందిరా అది? ఇది ఫోటో అన్నా, ఇది డబ్బు అన్నా. అమ్మ మీద అభిమానంతో నేను ఫోటో పెట్టుకుంటే అందరూ పెట్టుకుని దీన్ని కమర్షియల్ చేశారన్నా. నాకు ఈ ఫోటోతో పని లేదన్నా. ఆ అమ్మ నా గుండెల్లోనే ఉంది, గుండెల్లోనే ఉంది. అది ఈరోజు కలెక్షన్ అన్నా. నీకు ఎంత కావాలి తీసుకుని మిగతా తన చేత పంపించానా. నేను వస్తానన్నా. అమ్మా తమ్ముడు అన్నా తీసుకో. రేయ్ ఇచ్చారా? రేయ్ ఇయాల్టి సంధి మా అమ్మ ఫోటోని బాలు తప్ప ఇంకెవరన్నా పెట్టిండ్రో నరుకుతా. శ్రీవారి గడప దాట గుర్తుంటానా? మర్చిపోతే కదే గుర్తుంటానికి. ఏమిటి అవతల బుద్ధి కావట్లేదా? ఏడిపిద్దామని. ఎవరిని? అటు చూడండి, పొంగలా చూస్తుందే ఆవిడ్ని. ఏంటండి భయమా? చిచే, నాకు భయం ఏంటి? తొందరగా వెళదామని. వెళ్ళొచ్చులేదురు. ఏమిటా కంగారు? ఆవిడ చూస్తుంది బాగోదు. ఏంటి బాగోదు? తోటకూరా? చచ్చా, రాను రాను మరీ బరి తెగించిపోతుంది. నలుగురు చూస్తారని సిగ్గు కూడా లేదు. చూడండి, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఉపవాసాలు చేయకండి. అవి పాపాలు చేసిన వాళ్ళే చేస్తారు. అలాగే లేవా, నేను వస్తాను. మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. వదిలో వదిలో వస్తాను. ఆగండి. తిరగనా? అక్కర్లేదు. తల వంచుకుని దిక్కులు చూడకుండా తిన్నగా వెళ్ళండి. మధ్యలో ముగ్గుల దగ్గర ఆగారో మర్యాద దక్కదు. ఏ తెల్లవారిన నిద్ర లేదా? కళ్ళు పీకిపోయాయి. అవన్నీ తర్వాత చెప్తానులే, వెనక చూసుకో. కుళ్ళు మొద్దు బుద్ధులు, కుళ్ళు మొద్దు. అమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పినా మానవు కదా. ఈ వయసులో కూడా ఎందుకమ్మా ఎంత కష్టపడతావు? ఎవరైనా పని మనిషిని పెట్టుకోవచ్చు కదా. పర్వాలేదురా, అది సరే గాని నువ్వేంట్రా ఇలా చిక్కుపోయావు? నీ ఒక్కదాంతోనే ఆగలేక నేను సగం చిక్కాను. ఆడిద్దరి మధ్య చిక్కున్నాడు, మరి చిక్కేమవుతాడు? గుడ్లో చెవుల్లాగా మా చెల్లెలు కూతురు కోడి కూరలో మేక కూరలో పెడతాను గనక ఆ మాత్రమైనా మిగిలి ఉన్నాడు. ఏం కాదులేండి, మా అన్నయ్య కూతురు వండి పెట్టే ఆకుకూరల వల్లే ఈ మాత్రమైనా ఆరోగ్యంగా ఉన్నాడు. మా జానకి వీడంటే పంచ ప్రాణాలు. మా సత్యవతికి పంచ ప్రాణాలే కాదు, 6వ ప్రాణం కూడా మన అబ్బిగాడే. నువ్వు 7, నేను 8. సర్లేండి, అంతా మంచివాళ్లే. కానీ ఏం లాభం, అందరం కలిసి ఉండే యోగం లేకపోయాక. అలా నీరు గారిపోకే. మన అబ్బిగాడి కెపాసిటీ నీకు తెలీదు. కాంగ్రెస్ పార్టీని కమ్యూనిస్ట్ పార్టీని ఒకే కుర్చీలో కూర్చోబెట్టి రూలింగ్ చేసేయగలడు. అంతా మన ట్రైనింగే. ఒకసారి బెల్లం పక్కన దగ్గర ఏదో పని ఉందన్నా? అవును రా, మర్చిపోయాను. తొందరగా వెళ్ళి వచ్చాయి. నాకు ఇవాళ రెస్ట్. నువ్వు వెళితేనే బెస్ట్. వెళ్ళరా. వెళ్తాను. ఏమే వాడికి తొందరగా గాలిలో పెట్టు, నేను వెళ్ళి బెల్లం పాకం పంపిస్తాను. థ్యాంక్స్. మొన్న గుడి వెత్తిన బెల్లం లోడు రంగు తక్కువగా ఉందని రేటు తక్కువ పలికింది. కాస్త హైడ్రోజన్ ఎక్కువ తగిలిస్తారా? మావయ్య, ఏంటో సత్యమా ఎండబడొచ్చా? ఇవాళ ఆదివారం కదా. నిన్న శనివారం, రేపు సోమవారం అయితే ఇవాళ ఆదివారమేగా. అయితే ఏంటి? ఆయన ఇంటికి వచ్చారు, వంతు ప్రకారం అంతేగా మరి. అందుకే అడగటానికి వచ్చాను. ఆయన గంట నాకు అప్పిస్తే. అదేమిటమ్మాయి, కాఫీ పొడి పంచదార అప్పడిగినట్టు కట్టుకున్నావని అప్పడుగుతున్నావు? ఆయన్ని తీసుకుని గుడికి వస్తానని మొక్కుకున్నాను మావయ్య. మొక్క? అవునత్తయ్య, 3 నెలల క్రితం నీ గోర్చుట్టేసింది చూడు, అప్పుడు మొక్కుకున్నాను.
అందుగా అంత బేగే తగ్గిపోయింది. లేకుంటే నీ కాలు పోయి ఉండేది. అయ్యి బాబాయ్, అయితే అబ్బగారితో వెళ్ళి తొందరగా ముక్కు తెచ్చే. కుదరదు, రేపటి నుంచి 3 రోజులు నీ దగ్గరే ఉంటాడుగా, అప్పుడు తీసుకెళ్ళు. అది కాదత్తయ్య, ఆదివారమే వస్తానని మొక్కుకున్నాను. ఇంకెప్పుడు ఆదివారం మొక్కులు మొక్కకు. ఈసారికి ఒప్పుకుంటున్నాను, తీసుకెళ్ళు. వీలేదు, వాడు సత్యవంతనే వెళ్ళాలి. వీల్లేదు, వాడు జానకితోనే వెళ్ళాలి. దానికి నేను మాట ఇచ్చాను. మాటిచ్చే హక్కు నీకెవడిచ్చాడే? ఒకటిచ్చేదేమిటి, నాది కన్నపేగు. అసలు ఆ బేగు నీకెవడిచ్చాడు? నేను. అయినా సరే వాడు జానకితోనే వెళ్ళాలి. లేదు, దాంతోనే వెళ్ళాలి. నానా చిన్నపిల్లల ఏమిటా దెబ్బలాట్లు? అసలే మీరు తెచ్చిపెట్టిన సమస్యలతో నానా అవస్థలు పడుతున్నాను. మేమేం సమస్యలు తెచ్చిపెట్టావురా? ఏం తెచ్చిపెట్టారా? సావబోయే చెల్లెలకు మాట ఇచ్చాను, నువ్వు చచ్చిపోయిన అన్నయ్యకి మాట ఇచ్చాను, అమ్మ ఇద్దరు చెరవకుండా తెచ్చి నాకు కట్ట పెట్టారు. అక్కడ 3 రోజులు అక్కడ 3 రోజులు అంటూ వాళ్ళిద్దరు నన్ను బంతేడు ఆడుకుంటున్నారు. ఆ మిగిలిన ఒక్క ఆదివారం ఇక్కడికి వచ్చి హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పుడేమో కొత్త గంటలకి దానాలు చేయటం మహా దానకరుణులాగా. సరే ఏదో మాట్లాడారేమో. ఈసారి కాదా, జానకితో వెళ్ళొచ్చాయి. సత్యవతం చెప్పారా? జానకితో చెప్పానా? సత్యవతం చెప్పారా? జానకితో చెప్పానా? జానకితో చెప్పారా? సత్యవతం చెప్పానా? కాదు జానకి, సత్యవతి. కాదు చాలా జానకి. ఊరుకునే. నా తంటాలు నేను పడతాను. చెయ్. ఈ మేకూరలది ఎప్పుడు వచ్చింది? ఈ ఆకుకూరలు ఎందుకు వచ్చింది? హలో, నన్నన్నారా దాన్నన్నారా? నా దగ్గరికి వస్తారా, దాని దగ్గరికి వెళ్తారా? చాలా చెప్పిందా వచ్చి? రండి రండి. అమ్మని కమ్మని దెబ్బ ఎంత ఉన్నదో అన్నావా గోవిందా? గోవిందా గోవిందా, ఇప్పుడు ఇలా ఎందుకు రావాలనిపించిందిరా నీకు? ఏం ప్రమాదం ముంచుకొస్తుందో ఏమో, పువ్వులు తెళ్ళై కరుస్తాయో, కొబ్బరికాయ బాంబాయి పేలుతుందో, ఏం జరుగుతుందో గోవిందా? అన్నయ్య ఒకే పూజకి 2 దక్షిణలేమో అన్నావా గోవిందా? గోవిందా గోవింద గోవిందా. అవధాని గారు బాగున్నారా? ఇప్పటి వరకు గోవిందేనండి. మా పేరు అర్చన చేయండి. ఓకే. పంతులు గారు, అమ్మా, మా ఇద్దరి పేరున ముందు అర్చన చేయించండి. అలాగే పంతులు గారు, తల్లి. ముందు మా ఇద్దరి పేరున అర్చన అలాగే చేయండి. తల్లి. పంతులు గారు, అమ్మా, ముందు మాకు. అలాగే. పంతులు గారు, తల్లి. ముందు మాకు. అక్కడ ముందు మాకు, ఇక్కడ ముందు మాకు, నా బొంద మాకు. ఏం మాకునమ్మా? ఓ పని చేస్తానమ్మా, ముందు మీ కొబ్బరికాయ కొడతానమ్మా, మీకు ప్రసాదం పెడతానమ్మా. ముందు మీ కొబ్బరికాయ కొడతానమ్మా, మీకు ప్రసాదం పెడతాను తల్లి. ఓ పని చేస్తాను తల్లి, హారతి ముందు మీకు ఇస్తాను తల్లి, శటగోపం ముందు మీకు పెడతానమ్మా. ముందు హారతి మీకు ఇస్తానమ్మా, శటగోపం మీకు పెడతాను తల్లి. ఇక్కడ ఇలా గోవిందా, అక్కడ అలా గోవిందా, ఇప్పుడు ఎలా గోవిందా? ఈ మాత్రం దానికి ఎందుకండి అంత కంగారు? మీరు 2 గోవిందలు ఉన్నారు కదా, ఇద్దరు చెరో అర్చన చేయండి. భలే ఐడియా గోవిందా. గణపతి గోవిందా పుచ్చుకో. అవధాని గారు, మా కాయరంటంగా అక్కర్లేదు, మీరే అర్చన చేయించండి. ఆ దరిద్రం మాకు అక్కర్లేదు, మాకు మీరే చేయండి. మళ్ళీ మాకు, మళ్ళీ మాకు, ఏం మాకు మాకమంటారు గోవిందా? అందరికీ శుభంగా ఉంటుంది, స్వామివారి పేరటే అర్చన చేయండి. ఆహా, ఇది సూపర్, దీనికి తిరుగులేదు. ఇలా ఇవ్వండి గోవిందా. ఆగన్నయ్య, అదేమిటండి సతీ సమేతంగా వచ్చి మీ పేరు అర్చన చేసుకోవాలి కానీ దేవుడి పేరు అర్చన ఏమిటండి? పంతులు గారు, ఆయన చెప్పిందే కరెక్ట్. ముందు మా పేరెంట్ చేయించండి. ఇదిగో ఇది తీసుకుని చేయించండి. ఇదిగో ఇది తీసుకొని చేయించండి. ముందు తీసుకొని చేయించండి. ముందు తీసుకోండి. తీసుకొని చేయించండి. అయ్యో, ఎందుకన్నయ్య వరి బొమ్మ పురుషు వేద్దాం, బొమ్మ అయితే వారి పేరు చేద్దాం, పురుషు అయితే వీరి పేరు చేద్దాం. అలా చెప్పావురా. ఏమంటారమ్మా? ఆ పని చేయండి. ఏం పాపం చేయండి, ముందు మన పేరున చేయమనండి. అర్చన అంటూ జరిగితే ముందు మన పేరునే జరగాలి. ఒకేసారి ఎలా చేస్తారో? అయితే ఆవిడతో చేయించుకోండి. అది కాదు, అది కాదు. సత్య, పోనీ ముందు ఆవిడ పేరే చేయించుకోండి. సత్య. ఒరే నాయనా, ఒకసారి బొమ్మ బొరుసు వెయ్యి. ఎందుకన్నా? బొమ్మ పడితే నిన్ను మర్డర్ చేస్తాను రా. బొరుసు పడిందనుకో నిన్ను పూడ్చి పెడతా. నన్ను చంపడం దేనికన్నయ్య? నేను మహదానందంగా ఉన్నాను కదా. కళ్ళు మూసుకోమ్మా, మూసుకో. బ్రూస్లీ, 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 బ్రూస్లీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.